రాజలక్ష్మి గారిని కోరుచున్నాం. శ్రీమతి ఈద రాజలక్ష్మి గారు ప్రార్థనలో నడిపిస్తారు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన పరమ తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచున్నాను నాయన. జీవం కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు. నా కుమారుని భార్య పట్ల మీరు చేసిన మేలుని బట్టి నీకు స్తుతులు చెల్లించుకొంచున్నాను నాయన. దయమైడా నీకు వందనాలు నాయన, వందనాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేను నాయన. మిరిగినలిగిన హృదయంతో నిన్ను స్తుతించుకునే భాగ్యం మాత్రం నాకు దయచేయ తండ్రి, నీ స్తోత్రములు. అయినా నా కుమారుల కుమారులను ప్రభు మీరు ఆశీర్వదించి దీవించారు తండ్రి. వారందరికీ నీవు ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించి నీ కృపలో జీవింపచేయుచున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. నీకు సాక్షులుగా బిడ్డలు నిలబడగలిగేటట్టు సహాయం దయచేయండి. నీ రాకడ బహు సమీపంగా ఉంది నాయన. నీ రాకడకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచి నీ రాజ్యంలో ఉండేటకు మాకు సహాయం దయచేయమని, నీ బిడ్డ చెప్పుచున్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని నా ప్రియ ప్రభును నీ ప్రియ కుమారుడని యేసే ద్వారా మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన నడిపించిన తల్లిగారు శ్రీమతి ఈద రాజలక్ష్మి గారికి వందనాలు. మరి సమయంలో ఉదయకాలమున స్థానిక క్రీస్తు లూథరన్ దేవాలయంలో అద్భుతమైన వాక్య పరిచర్య జరిగించారు. మరి దైవజనులు పిఎస్ స్వామి గారు మరి చాలా బిజీ షెడ్యూల్ వారికి ఉన్నా కూడా కుటుంబం యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు రావడం, దేవుని వాక్యమును స్పష్టంగా సూటిగా సత్యవాక్యాన్ని మరి ప్రకటించే విషయంలో వారు ఎటువంటి మొహమాటాలకు కానీ వారు పోకుండా చాలా స్పష్టమైన సత్యమైన వాక్యాన్ని వారు ప్రకటిస్తారు. మరి తెలుగు రాష్ట్రాల్లో చాలా సుపరిచితులైన మరి దైవజనులు మరి వారి యొక్క సమయాన్ని ఇక్కడ మనతో పంచుకోవడానికి వారు వచ్చినందుకై వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ సమయంలో మరి వాక్య సందేశం అందించవలసిందిగా శ్రీ పిఎస్ స్వామి గారికి సమయాన్ని ఇస్తున్నాం. సర్వ కృపానిధియగు దేవుని అతి పరిశుద్ధ నామంలో క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో శుభాలు తెలియచేస్తూ ఈ రాత్రి ఈ కృతజ్ఞత కూడికను అధ్యక్షత వహించి నడిపిస్తున్న స్థానిక గురుమండల అధ్యక్షులు దైవజనులు రెవరెండ్ జాన్ హైడ్ అయ్య గారికి, వేదికను అలంకరించి ఉన్న పెద్దలకు, క్రీస్తునందు సహోదరుడు ఈడివి ప్రసాద్ గారు ఇచ్చిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈ స్థలానికి వచ్చిన బంధువులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులకు నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సహోదరుడు తన కుటుంబంలో కలిగి ఉన్న సంతోష సమయాలు, అలాగనే తను ఎదుర్కొంటున్న పోరాట సమయాలు కూడా ఆయా సమయాల్లో మాకు తెలియచేస్తూ ఉండగా మేమును అలాగనే మా వెనుక ఉన్న సంఘం వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉంటాము. ఆ వరవడిలో కొన్ని కష్టాలు అలాగనే సంతోష సమయాల్లో కూడా నేను వారి కార్యక్రమాలకు రావడం ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి పరిపాటు అయ్యింది. మరి ఆ క్రమంలోనే ఈరోజు కూడా ఈ సంతోషకరమైన గడియలో నేను వచ్చి పాలుపంపులు పొందే అవకాశం కలిగినందుకు ప్రభుని స్తుతిస్తూ ప్రేమతో నన్ను ఆహ్వానించిన దేవుని
యందు అత్యంత ప్రియులు ఈడివి ప్రసాద్ గారికి, వారి కుటుంబానికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కుటుంబం గురించి ఒక 3 మాటలు నేను చదివిన తర్వాత, మరి శ్రేష్ఠ యొక్క 2వ జన్మదినం సందర్భంగా ఈ కూడిక మమేకమై ఉంది కనుక ఆ సందర్భాన్ని కూడా పురస్కరించుకొని కొన్ని మాటలు చెబుతాను. ఈడివి ప్రసాద్ గారు, సోదరి శ్రీదేవి గారు, వారి పిల్లలిద్దరూ, వారి కుటుంబాన్ని ఉద్దేశించి ఆలోచిస్తూ ఉండగా ఈ 3 మాటలు నేను చదవాలని ప్రేరేపించబడతా ఉన్నాను. ఈ మాటలను బట్టే ఈ కృతజ్ఞత కూడికలో వారి స్పందన కుటుంబంగా కలిగి ఉంటే మంచిదని భావిస్తూ ఉన్నాను. మొదటి వచనం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. ఈ వచనాన్ని ఇలా చదువుతున్నాను, దయించి గమనించండి. ఇంతవరకు యెహోవా ఈడివి ప్రసాద్ గారి కుటుంబమునకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. ఇది మీ కుటుంబం యొక్క భూతకాలపు అనుభవం. ఇంతవరకు దేవుడు మీకు, మీ కుటుంబానికి ఆయనే సహాయకుడై ఉన్నాడు. ఆ సహాయకుడైన దేవుడు మీ కుటుంబమునకు, మీ పిల్లలకు ఎబెనెజరై సహాయపడుతూ వచ్చాడు గనక ఈ కృతజ్ఞత కూడికలో ఎబెనెజర్ అనబడిన ఆ దేవునికి మీరు ఆరాధించబద్దులు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2వ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం ఇలా రాసి ఉంది. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ఈ మాట ఇలా చదువుతాను. అయినను ఈడివి ప్రసాద్ గారి కుటుంబం ఏమై ఉన్నదో అది దేవుని కృప వలననే అయ్యున్నది. ఇది మీ వర్తమాన కాలానికి సంబంధించిన వచనం. ఈ రోజున మీరు, మీ కుటుంబం ఏమై ఉన్నారో ఆయన కృపచేతనే అయ్యున్నారు. మరి కృప చూపుతూ వచ్చిన దేవునికి మీరు కృతజ్ఞతలు చెల్లిస్తేనే ఈ కృతజ్ఞత కూడెకు ఒక అర్థం, పరమార్థం వస్తుందన్నమాట. ఎబెనెజర్ అనబడిన దేవుణ్ణి ఆరాధించండి. మీ ఎడల కృపచూపుతూ వచ్చిన దేవునికి మీరు కృతజ్ఞతలు చెల్లించండి. 3వ వచనం చదువుతాను. ఇది మీ భవిష్యత్తు కొరకైన వచనం. ద్వితోపదేశకాండం 11వ అధ్యాయం. ద్వితోపదేశకాండం 11వ అధ్యాయం 11, 12 వచనాలు. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఈ వచనాన్ని ఇలా చదువుకోవచ్చు. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఈడివి ప్రసాద్ గారి కుటుంబం మీద ఉండును. ఇది మీ భవిష్యత్తు కొరకైన మాట. మీ ఎడల, మీ కుటుంబం ఎడల, మీ భవిష్యత్తు కొరకు ఒక చక్కని ఆలోచన కలిగిన దేవుడు. ఈయన ఎలాంటి వాడు అనంటే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. కనుక భవిష్యత్తులో దేవుడు మీ కొరకు
ఏమైతే సంకల్పాలు ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అవి మీ మేలు కొరకు, మీ మంచి కొరకు ఆయన సంకల్పం కలిగి ఉన్నాడని ఎరిగి ఆయనకు మీరు ప్రార్థన చేసుకుని భవిష్యత్తుకు మీరు అప్పగించుకోవాలని మనవి చేస్తున్నాను. మీ భూతకాలమునకు ఈ దేవుడు మీకు ఎబెనెజర్, మీ వర్తమాన కాలమునకు మీ దేవుడు మీకు కృప చూపినవాడు. మీ దేవుడు మీ భవిష్యత్ కాలానికి మీ విషయమై ఆయన ఒక సంకల్పం కలిగిన వాడు. సహాయపడిన ఎబెనెజర్ని ఆరాధించి కృప చూపిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మీ భవిష్యత్తు మీద లక్ష్యముంచిన దేవునికి ప్రార్థించి మీ కుటుంబంగా ఆయనకు అప్పగించుకునండి. ఆయన కొరకు బ్రతకాలి అన్న ఒక ఆశ మీ లోపల ఉంది కనుక తప్పక దేవుడు మీ ఆశను ఆయన నెరవేర్చి దీవిస్తాడు. ముఖ్యంగా ఈరోజు సోదరి శ్రీదేవి గారిని దేవుడు కనికరించి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి మరలా ఆయన సన్నిధిలో కనబడే ఈ మంచి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో నేను ఒక 4 అనుభవాలు సోదరుడు ప్రసాద్ గారికి సహోదరికి అనుకరించినాడు అని అనిపించింది. అందుకనే ఆ 4 తలంపులు చెప్పి మరి బాబు రూపేష్ అలాగనే తన భార్య వారికి అనుకరించిన శ్రేష్టను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ దంపతులకు కొన్ని మాటలు చెప్తాను. ఆ మాటలు వారికే కాదు సుమా, ఇక్కడ చేరి వచ్చిన మనందరికీ ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. ఈ రోజున ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కలిగి ఉన్న ప్రసాద్ గారు సోదరి వారి జీవితంలో ప్రభు అనుగ్రహించినవి ఒక 4 మంచి విషయాలు. ఒకటేమిటంటే న్యూ విక్టరీ, నూతన విజయం దేవుడు మీకు దయచేశాడు. అది జ్ఞాపకం చేసుకుని మీరు స్తుతులు చెల్లించాలి. ఏమిటి ప్రభు అనుగ్రహించిన నూతన విజయం అంటే ఫ్రమ్ డెత్ టు లైఫ్. మరణపు ఛాయలు, మరణపు వాతావరణం, ఏమైపోతామో అనే ఆందోళన, అనారోగ్యం కలిగినప్పుడు ఆ దేవుడు మరణము నుంచి జీవములోనికి ఫిజికల్గా మిమ్మల్ని దాటించడం ఆ తర్వాత సంగతి. ఎప్పటికే ఆధ్యాత్మికంగా యోహాను సువార్త 5:24 ప్రకారం ఆయన మరణములోంచి జీవములోకి మిమ్మల్ని దాటించి ఉంచాడు. ఈ విషయాన్ని బట్టి మీరు కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగనే ఫిజికల్గా కూడా భయంకరమైన అనారోగ్యం మన మీదకు, మీ మీదకు దాడి చేసినప్పుడు ఆయన మరణము నుంచే జీవములోనికి మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. ఈ అనుభవాలు బైబిల్లో ఒక ఆయన కలిగాయి. అప్పుడు ఆయన ఎంతో సంతోషంగా ఆయన స్తుతి కీర్తన పాడిన మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మదిలో ఈ కీర్తన జ్ఞాపకం పెట్టుకుంటే తర్వాత మీరు ధ్యానించినప్పుడు మీకు ఉపయోగపడతాయి. కీర్తనల గ్రంథం నుంచి 30వ కీర్తనలో మొదటి 3 వచనాల్లో దావీదుకు ఈ నూతన విజయ అనుభవం వచ్చింది. అందుకే ఆయన స్తుతిస్తూ మరణములోంచి జీవములోనికి వచ్చిన అనుభూతులు తలంచుకొని ఆయన ప్రభువుకు స్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ 3 వచనాల్లో మీరు గమనిస్తే ఆయన ప్రియమైన స్నేహితుల సింకింగ్ ఎక్స్పీరియన్స్, ఎక్కడో ఆయన దిగిపోతున్న అనుభవం, అలాగనే శత్రువులు తన మీద దాడి చేసిన అనుభవం, ఎనిమీస్ తన విషయమై తన మీదకు దండెత్తిన అనుభవం. ఈ రెండింటితో పాటు సిక్నెస్ ఎక్స్పీరియన్స్, అనారోగ్యపు అనుభవం కూడా అతనికి వచ్చింది. చదువుతాను చూడండి. యెహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతులోనికి దిక్కుండా నీవు నన్ను బ్రతికించితివి. ఈ 3 వచనాల్లో ప్రియమిత్రులారా సింకింగ్ ఎక్స్పీరియన్స్ అనగా పాతాళములోనికి దిగిపోతున్నటువంటి అనుభవం, గోతులోనికి దిగిపోతున్నటువంటి అనుభవం, శత్రువులు తన మీద దాడి చేసిన అనుభవం, అలాగనే అనారోగ్య అనుభవం కూడా వచ్చింది. కానీ దేవుడు లేవనెత్తాడు, దేవుడు శత్రువుల నుంచి కాపాడినాడు, అలాగనే అనారోగ్యం నుంచి స్వస్థపరిచినాడు. కనుక నాకు నూతన విజయం నా దేవుడు అనుగ్రహించాడు. నన్ను మరణములోంచి జీవములోనికే తీసుకుని వచ్చాడు. ఎలాగ ఆయన్ను స్తుతించకుండా ఆరాధించకుండా ఉండగలను? ఇది దావీదు యొక్క అనుభవం.
ఇక్కడ చేరిన మనమంతా ఏ దేవుణ్ణైతే నమ్మామో ఆ దేవుడు తన పిల్లలకు విజయాలు ఇచ్చేవాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో ఇలా రాసి ఉంటుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునగాక. ఈ రోజున సిక్నెస్ నుంచి హీలింగ్ వచ్చింది. ఎనిమీస్ కాస్త ఈ రోజున స్నేహితులైనారు. అలాగనే గోతులోకి దిగిపోయిన అనుభవం నుంచి దేవుడు నన్ను పైకి లేపినాడు, అందుకే నాకు దొరికింది నూతనమైన విజయం అని చెప్పి ఎలాగ పాడి దేవుణ్ణి కొనియాడుచు ఉన్నాడో, మీ కుటుంబం అంతా ఈ రోజున ఒక నూతనమైన విజయం మీరు సంపాదించుకున్నందున ఆ విజయం మరణములోంచి జీవములోకి వచ్చిన అనుభవం కాబట్టి ప్రభువుని మీరు ఆరాధించబద్దులు, స్తుతించబద్దులని జ్ఞాపకం చేస్తున్నా. రెండవ మాట 4-5 వచనాల్లో ఇదే దావీదు అంటాడు, నా బ్రతుకులో నాకు న్యూ డే వచ్చింది, ఒక నూతన దినం వచ్చింది. 4వ వచనం అంటాడు చూడండి, యెహోవా భక్తులారా ఆయన కీర్తించండి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన స్తుతించండి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమును ఏడ్పు వచ్చి రాత్రి ఉండినా ఏడుపు, ఉదయమున సంతోషము కలుగును. నాకు వచ్చిన న్యూ డే ఏంటనంటే ఫ్రమ్ నైట్ టు మార్నింగ్. దేవుడు నన్ను చీకట్లోనే ఉంచలేదు, దేవుడు నన్ను అంధకారంలోనే ఉంచలేదు. ఆ రాత్రి ఏడుపు వచ్చింది, అది ఉండింది, కానీ ఉదయాన్నే నాకు సంతోషము కలిగింది. నాకు దొరికిన న్యూ డే ఎక్స్పీరియన్స్ ఏంటనంటే ఫ్రమ్ నైట్ టు మార్నింగ్. నేను రాత్రి నుంచి ఉదయకాలపు అనుభవంలోకి వెళ్ళిపోయాను. ప్రియులారా, చాలామందికి సాతానుడు వేసిన ఒక బలమైన బాణప దెబ్బ తగులుతూ ఉంటుంది. సాతానుడు దగ్గర ఉన్న బలమైన ఆయుధం, వాడి బాణం ఏంటనంటే నిరుత్సాహం. నా బ్రతికింతే, నాకొచ్చిన ఏడుపు ఎప్పుడూ నా మీద ఎట్లనే ఉంటుంది, నన్ను ఎవరు సాకలేరు, ఎవరు సహాయం చేయలేరు, నేను నిస్సహాయుడినైపోయాను, నేను ఒంటరినైపోయాను అని సాతానుడు నిరుత్సాహం అనే బాణప దెబ్బ చాలామంది కొడతాడు. ఏలియా లాంటోడికి ఆ బాణంతో కొట్టాడు, మనం ఎక్కడ తప్పించుకోగలుగుతాం? ఏలియాకే డిస్కరేజ్మెంట్ అనే ఆ ఏరో, ఆ బాణప దెబ్బ తగిలితే దేవ ఇంత మట్టుకు చాలును, నా పితరుల కంటే నేనేమైనా గొప్పవాడనా, చేసింది చాలులే, నన్ను చంపేస్తావా అని మరణాపేక్ష కలిగిన వాడై బదరీ వృక్షం కింద ఉండి ఆయన ప్రార్థించిన మనం చూస్తాం. నిరుత్సాహం అనేది, నిరాశ అనేది దేవుని పిల్లల జీవితంలో మనకు తగిలేటువంటి దుష్టుని యొక్క బలమైనటువంటి బాణం. దాంట్లోంచి మనం బయటికి రావాలి. ఎందుకనంటే సాయంత్రం ఏడుపు వచ్చినా, ఒకవేళ రాత్రంతా ఆ ఏడుపు ఉండినా, ఉదయకాలమున మనకి సంతోషము కలిగించేవాడు మనం నమ్మిన దేవుడు. నిరాశతో కృంగిపోతే అపవాదిని మనం జయించిన వాళ్ళం అవుతాం. నిరాశ నిస్పృహను జయించిన వారమైతే దేవుణ్ణి గెలిపించిన వారం అవుతాం. కనుక సోదరుడు ఈడివి ప్రసాద్ గారి ఇంట్లో న్యూ విక్టరీతో పాటు న్యూ డే కూడా ఇచ్చాడు. ఇది రెండో సంగతి. మూడో సంగతి చెప్తాను, న్యూ హార్ట్, ఒక నూతన హృదయమే వచ్చింది. ఏమిటి ఆ నూతన హృదయం అంటే, కొన్నిసార్లు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మనం తెలియకుండానే నాకేంటి కొదువా, నాకేంటి భయమని మనం తెలియకుండానే కొన్నిసార్లు ప్రియులారా తెలియని ఒక చిన్న అహంకారం అంటామా, గర్వం అంటామా వచ్చేస్తుంటుంది. ఇది మనుషులందరి జీవితంలో వచ్చేటువంటి పరిస్థితి. దావీదుకే వచ్చింది ఆ పరిస్థితి. నేను, మీరు, మనం ఎంత, కానీ దావీదు అంటున్నాడు, నాకు న్యూ హార్ట్ ఇచ్చావు. నేను అనుకున్నాను, 6వ వచనం చూడండి, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమని నేను అనుకున్నాను, యెహోవా దయగలిగి నీవే నా పర్వతాన్ని స్థిరపరిచావు. అయినా ఇప్పుడు నేను దీన మనసుతో నేను స్తుతించేవాడు నైపోయే, మన్ను నేను స్తుతించిన గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల నీకేమి లాభము? నన్ను నువ్వు ఒక నూతన హృదయంలోకి తీసుకొచ్చావు. ఫ్రమ్ ఫ్రైట్ టు హ్యూమిలిటీ, అహంకారం నుంచి అణకువలోకి నువ్వు నన్ను నడిపించావు. నేను కథలను అనుకున్నాను, నాకేమి కొదువలేదు అనుకున్నాను. కొన్నిసార్లు ఎక్కడో నా హృదయం కొంచెం దూరం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, ఒక చిన్న శ్రమ, ఒక చిన్న అనారోగ్యం, చిన్న ఈతి బాధలనిచ్చి నువ్వు నన్ను బయటకు తీసుకొచ్చి నా హృదయాన్నే మార్చే మరెక్కువ దీన మనసుతో, మరెక్కువ అణకువతో నిన్ను సంతోషపెట్టే ఆరాధికునిగా, సేవకునిగా నన్ను సిద్ధపరిచావు. నీకు కృతజ్ఞతలని చెప్పి నువ్వు నాకు న్యూ హార్ట్ ఇచ్చేసావు అన్నాడు.
ఇక్కడ ఈడివి ప్రసాద్ గారు, మా సోదరి శ్రీదేవి గారు, వాళ్ళ పిల్లలు, దేవుడు మాకు నూతన హృదయాన్ని ఇచ్చాడు. ఆ నూతన హృదయంతోనే ఆయన సేవించగలము అని చెప్పే అనుభూతులు వారికి ఉంటాయని నేను నమ్ముతా ఉన్నాను. న్యూ విక్టరీ వచ్చింది, వింటున్నారా? న్యూ డే వచ్చింది, ఏమన్నా న్యూ హార్ట్ వచ్చింది, మరొకటి కూడా మీకు వచ్చింది. అదేంటనంటే న్యూ సాంగ్. ఈ రోజున పాప, గత కాలం అంతా మమ్మల్ని కాపాడావు, ఇంతకాలం మాకు తోడుకున్నావు, ఏంటంటే న్యూ సాంగ్. ఇక్కడ దావీదు కూడా అదే న్యూ సాంగ్ వచ్చింది. ఎందుకు ఆ నూతనమైన పాట వచ్చిందంటే, ప్రియులారా, అంగలార్పు నుంచి మా దేవుడు ఆనందములోకి తెచ్చాడు. చూడండి దావీదు ఏమంటాడు 11వ వచనంలో, నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చేశావు. నువ్వు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేశావు. అంగలార్పు లేదు, ఇప్పుడు ఆనందం వచ్చింది. గోనె పట్ట లేదు, సంతోష వస్త్రం మాకు ధరింపజేశావు. దేవా, నిన్ను స్తుతించక, నీకు కృతజ్ఞతలు చెల్లించక, నిన్ను కొనియాడక ఎవరిని మేము కొనియాడతాం కుటుంబంగా? నూతన విజయం, అలాగనే నూతన దినం, నూతనమైనటువంటి హృదయం, నూతనమైన సంకీర్తన మా హృదయాల్లో పెట్టి ఈ రోజున కృతజ్ఞతలు చెల్లించే మెట్టుకు తీసుకుని వచ్చావని ఆ కుటుంబం అంతా కలిసి ప్రభువుని కొనియాడుతూ ఉంటే, వారి కుటుంబంతో కలిసి మనం కూడా ఈ అనుభవాలు, మనందరి అనుభవాలు కూడా అవ్వాలి. కూడా నూతన విజయాలతో, నూతనమైనటువంటి ప్రియమైన స్నేహితులారా, ఏమండి, దినాలతో, నూతనమైనటువంటి హృదయాలతో, నూతనమైన సంకీర్తనలతో, ఏమంటే క్రిస్టియన్ లైఫ్ అంటేనే నూతన అనుభవాలతో నిండిందంట. అందుకో భక్తుడు అన్నాడు, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అన్నాడు. క్రైస్తవ జీవితం నూతన ఆరంభాల సంపుటి, ప్రతిరోజు ఒక నూతనత్వం. అందుకని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాల్లో భక్తుడు అంటాడు, మనం ప్రవేశపెట్టిన, లేక మనం ప్రవేశించిన, ప్రభువు ప్రవేశపెట్టిన, మనము ప్రవేశించిన ఈ మార్గం నూతనమైనది, జీవము గలింది మార్గములోకి వచ్చాం. న్యూ అండ్ లివింగ్ వే. మనం వచ్చింది నూతనమైన మార్గంలోనికి, నూతనమైన జీవంతో భక్తి చేసేవాళ్ళం. అందుకే మన జీవితం నిండా నూతనమైన ఆరంభాలే ఉండాలి. ఒక్కోసారి అనారోగ్యం, ఒకసారి కొన్ని ఇబ్బందులు, ఇవన్నీ ఒక నూతనమైన ఆరంభానికి మనం తీసుకుని పోయేవి. ప్రతి లోయ పక్కన పర్వతం ఉంటుందని మర్చిపోవద్దు. ప్రతి రాత్రి తరువాత సూర్యోదయం ఉంటుందని మర్చిపోవద్దు. అది ఈడివి ప్రసాద్ గారి కుటుంబంలో దేవుడు అనుగ్రహించిన ఈ నూతనమైన అనుభవాలను బట్టి వారు ప్రభుని స్తుతించగా మనం కూడా స్తుతించుదాం. దానితో పాటు శ్రేష్ఠ సెకండ్ బర్త్డే సందర్భంగా, శ్రేష్ఠగా మనమేం చెప్పలేము, తనకే అర్థం కాదు. మరి తల్లిదండ్రులు అలాగే చేరి వచ్చిన వాళ్ళందరూ వినవలసిన విషయాలు చెప్తాను. వినండి ప్రియమైన స్నేహితుల, దేవుడు ఆ ఇద్దరు భార్యాభర్తలకి బిడ్డనిచ్చాడు. ఇక్కడ కూర్చున్న చాలామందికి పిల్లల్నిచ్చాడు. నాకొక ప్రశ్న, వై చిల్డ్రన్? మనకి పిల్లలు ఎందుకు ఇవ్వాలి దేవుడు? సంసారం చేశాం కాబట్టి పిల్లలు పుట్టేస్తారా? చాలామంది సంసారం చేస్తున్న పిల్లలు పుట్టరు. రాహేలు యాకోబు దగ్గరకు వచ్చి అడిగింది, నువ్వు నాకు సంతానం ఇస్తావా లేకపోతే చచ్చిపోతాను అంది. ఆ రోజున యాకోబు కొంచెం కోపం వచ్చి, నీకు సంతానం ఇవ్వడానికి నేనేమి దేవుని ప్రతినిధిగా ఉన్నానా? నువ్వు అలాగ నా మీద సతాయిస్తావేంటని కోపడ్డాడు. కనుక సంసారం చేసినంత మాత్రాన పిల్లలు పుట్టరు, సంతానాన్ని దేవుడే ఇవ్వాలి. అయితే ఇంతకే పిల్లలు మనకెందుకు అంటే, నాకు ఇలా అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు ఆడుకుంటూ ఉంటుంటే ఇక్కడ పిల్లలు, దేవుడు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడా అంటే, ఒరే స్వామి, మానవ జాతితో నేను విసిగిపోలేదు, అందుకే ఇంకా పిల్లల్ని ఇస్తున్నాను ఈ మనుషులకు అన్నట్టుగా నాకు అనిపించింది. మానవ జాతితో నేను విసిగిపోయి ఉంటే పిల్లని ఇవ్వడం మానేసి ఉండేవాడిని. ఈ మనుషులు నాకు వ్యతిరేకంగా పాపం చేసిన, నన్ను నమ్మక నా మీద తిరుగుబాటు చేసిన, పాప క్షమాపణ పొందక ఇంకా నన్ను బాధ పెడుతున్న మానవులతో నేను ఇంకా విసిగిపోలేదు, వాళ్ళ సంసారం చేస్తుంటే పిల్లల్ని ఇచ్చి పడేస్తున్నాను అన్నట్టుగా నేను మానవ జాతితో విసిగిపోలేదు సుమా, అందుకే సంసారం చేస్తున్న భార్యాభర్తలకు పిల్లల్ని ఇస్తున్నాను అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు ఈ సాయంత్రం. కనుక బాబు అలాగనే పాప, దేవుడు మీకు శ్రేష్టను ఎందుకు ఇచ్చినాడనంటే, మానవ జాతితో నేను విసిగిపోలేదమ్మా అని ఇచ్చాడు. దాంతోపాటు మీ వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీకు బిడ్డను ఇచ్చాడనే విషయం మనసులో ఉంచుకొని, మీ బిడ్డలో మీరు దేవుని రాజ్యాన్ని పోస్తే,
మీ కుమార్తె ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసేలాగా మీ బిడ్డను దేవుడు మీకు ఇచ్చాడని గమనించాలి. మనం ప్రార్థన చేస్తుంటాం కదా, నీ రాజ్యం వచ్చును గాకనే ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఏంటమ్మా, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్యలో దేవుని రాజ్యం వచ్చేస్తే, దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలో దేవుని రాజ్యం వచ్చేస్తే, మీరు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని ఎక్కడ మీ పిల్లని పెంచి ఎవడి పెద్ద చేస్తున్నా మీ బిడ్డను బట్టి దేవుని రాజ్యం అక్కడ రావలసిందే అన్నట్టుగా దేవుని రాజ్యం విస్తరణ కొరకే దేవుడు మీకు బిడ్డనిచ్చాడని గమనించి, దేవుడు తన పిల్లలకిచ్చిన బిడ్డలకు కొన్ని చిత్రాలు దేవుడు వేశాడు. అది మనం వేసిన చిత్రాలు కాదు. ఆ చిత్రాల్లోంచి ఆ భార్యాభర్తలకు, ఆ కుటుంబానికి, ఇక్కడ చేరి వచ్చిన పిల్లలు కలిగిన అందరికీ కొన్ని విషయాలు చెప్తాను. 127వ కీర్తన 128వ కీర్తనలో పిల్లల కొరకు దేవుడు వేసిన కొన్ని మంచి చిత్రాలు ఉన్నాయి. ఇమేజెస్ ఫర్ చిల్డ్రన్, పిల్లల కొరకు దేవుడు వేసినటువంటి చిత్రాలు. అందులో మొదటి చిత్రం ఏమన్నాడనంటే, చదువుతున్నాను చూడండి, 3వ వచనంలో, కుమారులు లేదా బిడ్డలు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, మీ పిల్లలు మీ భాగ్యం అన్నాడు. నా స్వాస్యం, నా భాగ్యం, నా ఆస్తి భద్రపరచుకోవలసిన బాధ్యత ఎవరిది? నాదే. దేవుడు మీకు బిడ్డనిచ్చాడు అన్నప్పుడు ఆ బిడ్డ మీ ఆస్తి, మీ స్వాస్యం, మీ భాగ్యం, వాడిని మీరు బాగా భద్రపరచుకోవాలి. ఇలా జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో అమ్రాము యోకోబేదులకు దేవుడు ఒక బిడ్డనిస్తే, ఆ పుట్టిన బిడ్డ మరణ శాసనం ఉన్నప్పుడు పుట్టాడు. ఆ బిడ్డను చంపేయాలి రాజుగారు ఆజ్ఞ ప్రకారం. కానీ అమ్రాము యోకోబేద్ అనే భార్యాభర్తలు ఇద్దరు ఆ పిల్లాడిని చాలా చక్కగా 3 నెలలు దాచారట. ఇలా ఒక విషయం మిమ్మల్ని అడగనా, వేటిని మనం దాచుకుంటాం చెప్పండి? మీలో ఎవరైనా వాకిలు తుడుచుకునే చీపురు, మీ వాష్రూమ్లో ఉన్న దుడ్డి చెంబు ప్రతి సాయంత్రము బీరువా తెరిచి లోపల దాచుకునే పెద్దోళ్ళు ఎవరంటే చెప్పండి, మీ కాలు దండం పెడతా. దొడ్డి చెంబు ఎవడరా దాచుకుంటాడు? వాకిలి తెరుచుకుని చీపురు ఎవడ దాచుకుంటాడు? బీరువా. అవి విలువలేనివి, పట్టుబట్టలు, బంగారం, తర్వాత విలువైన వస్తువులు బీరువాలో దాచుకుంటాం. అంటే ఏమంటే అమ్రాము యోకోబేదులు ఆ మోషన పిల్లగాడి 3 నెలలు దాచారంటే అర్థమేంటో తెలుసా? ఈ బిడ్డ మాకు చాలా విలువైన వాడు అని ఎంచుకున్నారు. ఈ రోజున దేవుడు మనకిచ్చిన పిల్లల్ని విలువైన వారుగా ఎంచి వాళ్ళు ఎంత చక్కగా భద్రం చేశారో చెప్పనా? పిల్లవాడికి పెంచలేని రోజులు వచ్చాయి. జమ్ము పెట్టె తయారు చేసి అందులో పిల్లాడిని పెట్టి, ఆ పెట్టికేమో కీలు పూసి పైనేమో మూత పెట్టి లోపల పిల్లాడిని పెట్టి నైల్ నదులు వదిలేశారు. మీరు ఆ పెట్టెను తయారు చేసే విధానం మీరు ధ్యానం చేస్తే, నైలు నది నీళ్లు లోపలికి వచ్చి ముంచేయకుండా కిందనేమో కీలు పూశారు, పైనుంచి ఒక పక్షి వచ్చి వాడిని తన్నుకుపోకుండా, మిత్రులారా వింటున్నారా, పైన మూత కూడా పెట్టారు. ఈ రోజున దేవుడు మీకు ఇచ్చిన పిల్లలు శ్రేష్ఠ, మీ భాగ్యం. వాళ్ళ తాతయ్య గారు చెప్పారు, ఆ పిల్ల మాకెంత ఆనందాన్ని కలిగిస్తున్న పిల్లను. అలాగని ఏమండి, నాన్నమ్మ తాతయ్య కూడా ప్రతి సాయంత్రం వచ్చి ఆ పాపతో కొద్దిసేపు ఆనందించి వెళుతూ ఉంటారు. అవును, ఆ పిల్ల మీకు భాగ్యమే శ్రేష్ఠ. కానీ భద్రపరచవలసిన బాధ్యత మీదే. లోకపు నీళ్ళొచ్చి ముంచేయకుండా మీరు కీలిపోయాలి, అది మీ ప్రార్థనతో. సాతానుడు ఒక పక్షిలాగా వచ్చి ఆ బిడ్డకు తన్నకుండా వాక్యముతో పైన మూత కూడా పెట్టాలి. వాక్యపు మూత పెట్టకపోయినా, ప్రార్థన కీలిపోయకపోయినా, నువ్వు పెట్టింది జమ్ము పెట్టయినా దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కనుక బాబు అట్లనే పాప, మీరిద్దరూ దేవుడు మీకు ఇచ్చినటువంటి శ్రేష్టకు మీ భాగ్యమని ఎంచుకొని భద్రతను కలిగించండి. మొదటి చిత్రంలోంచి మాట. రెండవ సంగతి ఏంటనంటే అంటాడు, గర్భఫలం ఆయనిచ్చు బహుమానాన్ని ఏం చెయ్యాలనంటే, వింటున్నారా, షోకేసులు పెట్టి డిస్ప్లే చేయండి. నేను మా మాస్టర్ ఒక ఆయన బాబురావు గారు, నా మాస్టర్ దగ్గరకు ఒక మారిపోయా. ఆయన ఎప్పుడో గెలుచుకున్నాడటండి ఓ చిన్న బహుమానం. అది గట్టిగా ఆ బహుమానం ఇప్పుడు విలువ కడితే 15 రూపాయలు కూడా ఉండదు. ఆయన షోకేస్ నుంచి దాన్ని తీసి గుడ్డతో తుడిచేసి కొంచెం ఏమండి దానికి పట్టిన బూజు, ఇసుక, మట్టి తుడిచేసి మళ్ళీ డిస్ప్లేలో పెడుతున్నాడు ఆయన. మాస్టర్ అది ఎంత అవుతుందండి? 15 రూపాయలు ఉంది ఈ రోజుల్లో దాని విలువ. మరి దాన్ని అంత బాగా భద్రం చేస్తున్నారేంటి, అంత బాగా డిస్ప్లేలో పెట్టారేంటనంటే, స్వామి ఈ బహుమానం విలువ నీ దృష్టికి తక్కువేమో కానీ అది నాకు అందించిన వ్యక్తిని బట్టి దాని విలువ నేను చూసుకుంటున్నా.
అది నాకు ఇచ్చిన వ్యక్తి చాలా గొప్ప ఆయన, నన్ను ప్రేమించే మాస్టర్ ఆయన నాకు ఇచ్చాడు కాబట్టి దాన్ని డిస్ప్లేలో పెట్టి నేను ప్రదర్శించుకుంటా. ఏంటంటే మేషారు ఈ బహుమానం అంటే, నా మేషారు నేను చదివిన రోజులు నాకు ఇచ్చే బహుమానం అందరికీ చూపించుకుంటా. ఇప్పుడు శ్రేష్ఠ తల్లిదండ్రులు ఇద్దరు గమనించాల్సింది, మీ బిడ్డ దేవుడు మీకు ఇచ్చిన బహుమానం డిస్ప్లేలో పెట్టి చూపించండి. ఇది దేవుడు మాకు ఇచ్చిన బహుమానం అని ప్రదర్శించండి మీ బిడ్డను. మూడవ మాట ఏమన్నాడో తెలుసా? బాణాలు అన్నాడు అక్కడే. ఏమండి, భాగ్యము కనుక భద్రపరచండి, బహుమానము కనుక ప్రదర్శించండి. మళ్ళీ 4వ వచనం, బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు అన్నాడు. మనకు పుట్టిన పిల్లలు ఎవరైనా పిచ్చి కర్ర మొక్కలే. వారు మొదట బాణాలు ఎవరు? అందరూ పిచ్చి కర్ర మొక్కలు లాంటి వాళ్ళే. వాళ్ళకు కొంచెం పాలిష్ చేయండి, వాళ్ళ ముందు నునుపుగా ఉండేటువంటి పదును పెట్టండి. ధనస్సులో పెట్టి వదిలితే సరైన ప్లేస్కి వెళ్ళేలాగా దాని వెనకాల బరువు కూడా పెట్టండి. ఈ పిచ్చి కర్ర మొక్కను బాణముగా తయారు చేసి దేవుడు అనే ధనస్సులో పెట్టి వాడండి, కావలసిన ఫలితాలు వచ్చేస్తాయి. శ్రేష్ఠ దేవుడు మీకు ఇచ్చిన ఒక పిచ్చి కర్ర ముక్క లాంటి పిల్లైనా చెక్కవలసిన పని మీ మీద ఉంది, పదును పెట్టవలసిన పని మీ మీద ఉంది, ఏమంటే నునుపు పెట్టవలసిన పని మీ మీద ఉంది, ధనస్సులో పెట్టవలసిన పని కూడా మీ మీదనే ఉంది. దేవుడు అనబడిన ధనస్సులో చక్కగా పెట్టి వదలండి. ఆ పిల్ల వలన ఏం జరగాలో దేవుని ఉద్దేశాలు అవి జరిగిపోతాయి. మళ్ళీ చెప్పనా? భాగ్యము గనుక భద్రపరచండి, బహుమానం కాబట్టి ప్రదర్శించండి, బాణము కాబట్టి ధనస్సులు పెట్టి వాడండి. ఇంకొక మాట 128 కీర్తనలో పిల్లల గురించి అన్నాడు. ఈ మాట రాసి ఉంది, నీ పిల్లలు ఒలీవ మొక్క వలె నీ భోజనం బల్ల చుట్టుంటారు. నీ పిల్లలు ఒలీవ మొక్కలంటే ఆ పిల్లలే నీ భవిష్యత్తు. ఇశ్రాయేలు దేశంలో ఎవరైనా ఒక ఇశ్రాయేలీయుడు ఒక ఒలీవ మొక్క పెట్టుకుంటే అందులో తన భవిష్యత్తును చూసేసుకుంటాడు. ఒలీవ మొక్కలో పనికిరాంది ఏమీ లేదండి. వేరేమో చర్మ వ్యాధులకు ఉపయోగపడుతుంది. ఏమంటే బెరడు కూడా స్నానం చేసినప్పుడు చర్మ రోగాలు ఉంటే వాడుకుంటారు. కర్రేమో ఇలాంటి వస్తువులు చేసుకోవడానికి వాడుకుంటారు. ఆకులేమో దేవుని సన్నిధిలో ఏమండి దీపస్తంభమే దీపం వెలగడానికి నూనె కొరకు ఆకుల్ని ఏమండి వాడుకుంటారు. కాయలేమో ఆరోగ్యం కొరకు తింటారు, పళ్ళేమో ఆహారం కొరకు తింటారు. ఇక పనికిరాంది ఏముంది? వేర ఔషధానికి ఉపయోగపడుతుంది, బెరడ చర్మ రోగాలకు ఉపయోగపడుతుంది, కర్ర చెక్క వస్తువులకు ఉపయోగపడుతుంది, ఆకుల నూనె కొరకు ఉపయోగపడుతున్నాయి, కాయల ఆరోగ్యం కొరకు తినడానికి ఉపయోగపడుతున్నాయి, పళ్ళ ఆహారం కొరకు తినడానికి ఉపయోగపడుతున్నాయి. ఏమండి ఒలీవ మొక్కలో చెట్టులో పనికిరాంది ఏమీ లేదు. అందుకని ఒక ఇశ్రాయేలీయుడు ఒక మొక్కను వేసుకుంటూ అందులో భవిష్యత్తును చూసేసుకుంటారన్నమాట. ఈ రోజున ఏమండి శ్రేష్ఠ తల్లిదండ్రులు ఆ పిల్లలో మీ భవిష్యత్తును చూడండి, ప్రయోజకురాలుగా తయారు చేయండి. అలా తయారు చేసే క్రమంలో పేరెంట్స్ నానా రకాలుగా ఉన్నారండి. ఈరోజు నేను స్టడీ చేస్తూ ఉంటే తల్లిదండ్రులు నానా రకాలుగా ఉంటారు. ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఏదో రకం తల్లిదండ్రులు అయి ఉంటారు. అయితే ఒక మంచి మాట, బ్లెస్సెడ్ పేరెంట్స్ అవ్వండి. బ్లెస్సెడ్ పేరెంట్స్ అంటే ఎట్లుంటారంటే, విలాపవాక్యాలు 2వ అధ్యాయం 18-19 వచనాల్లో ఉన్నట్టు వారు పిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడే వారి కొరకు దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేసేవారు బ్లెస్సెడ్ పేరెంట్స్. మీకు ఆ విషయం చెప్పనా? మీ పిల్లలు పసిపిల్లలకు ఉన్నప్పుడు మీరు ఏడిస్తే మీరు పెద్దయ్యాక ఏడక్కర్లేదు. ఇక మీ పిల్లలు పసిపిల్లలకు ఉన్నప్పుడు దేవుని దగ్గర ఏడిస్తే పెద్దయ్యాక వాళ్ళ గురించి ఏడాల్సిన పని ఉండదు. వాళ్ళు పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ రక్షణ కొరకు వాళ్ళ భవిష్యత్తు కొరకు ఏడవలేదనుకోండి, పెద్దయ్యాక మీరు ఏడక్కర్లా, వాళ్ళు ఏడిపించి చూపిస్తారు మీకు. ఈ రోజున చాలామంది పిల్లలు పెద్దయ్యాక పిల్లలు బలి ఏడిపిస్తున్నారు. ఏమండి, కానీ వాళ్ళ పిల్లలకు ఉన్నప్పుడే దేవుని దగ్గర ఏడిస్తే, కన్నీరు పెట్టే ప్రార్థిస్తే పెద్దయ్యాక వాళ్ళ నిమిత్తం ఏడవలసిన పనే లేదు. దేవుని దగ్గర విలపించి కన్నీరు కార్చి పిల్లల రక్షణ కొరకు పిల్లల భవిష్యత్తు కొరకు ఏడ్చే తల్లిదండ్రులు బ్లెస్సెడ్ పేరెంట్స్. వాళ్ళ పక్కన పెట్టండి. మరికొన్ని రకాల పేరెంట్స్ చూస్తున్నాయి ఈ రోజున. ఇలాంటి వాళ్ళు ఏ తల్లిదండ్రులు అవ్వకూడదని కోరి వాళ్ళ సంగతి కూడా చెప్పి నేను ముగించేస్తాను. అయ్యగారికి మైక్ అప్పగిస్తా. ఈ లోకంలో కొంతమంది పేరెంట్స్ ఉంటారు. మొదటి రకం ఎవరంటే బార్కింగ్ పేరెంట్స్. బార్కింగ్ అంటే అర్థమైంది కదా, మొరిగే తల్లిదండ్రులు. కసురుకుంటా అరుచుకుంటా పిల్లల ముందు వీళ్ళే పెద్ద కుక్కల్లాగా అరుచుకుంటూ ఉంటే ఆ పిల్లలేం బాగుపడతారండి? వీళ్ళు బార్కింగ్ పేరెంట్స్ అన్నమాట. అరుపులే అరుపులండి ఆ పిల్లల ముందు. అలాంటి తల్లిదండ్రులు చాలామందిని చూశాను. రేసు కుక్కలైనా బాగుంటాయి కానీ ఈ భార్యాభర్తలు పిల్లల ముందే అరుచుకుంటారు, మురుక్కుంటారు. వీళ్ళు బార్కింగ్ పేరెంట్స్.
వీళ్ళు మంచి తల్లిదండ్రులు కాదు. రెండో రకం చెప్తాను వినండి. రెండో రకం బెగ్గింగ్ పేరెంట్స్, అడుక్కునే తల్లిదండ్రులు. ఎలా అడుక్కుంటారో చెప్పనా? ఒరే నా బుజ్జివి కదరా లేరా, వస్తే నా తల్లి బంగారం కదా లేవే, టిఫిన్ తినవే, కాలేజీకి వెళ్ళవే, చదువుకోవే, జీవితకాలం అడుక్కోవడమేనండి వీళ్ళు బెగ్గింగ్ పేరెంట్స్. ఏమండి పిల్లలు ఎప్పుడు బాగుపడతారు? నువ్వెప్పుడు అడుక్కునే రకమైతే నీకు ముష్టి పెట్టే పిల్లలు అయిపోతారు నీ పిల్లలు. అడుక్కునే తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు కాదు. నీకు ఎంత ముద్దు పెరిగినా, నువ్వెంత లాలనగా మాట్లాడినా, బుజ్జి అంటావో, బంగారం అంటావో, చిన్నంటావో, కన్నంటావో, లుల్లి అంటావో, ఏమంటావో కానీ అడుక్కుని బతకూడదు, అడుక్కుని పిల్లలు పెంచకూడదు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అడుక్కునే తల్లిదండ్రులు జీవితకాలం అడుక్కునే బతుకుతారు. ఇది మంచి తల్లిదండ్రులు కాదు. తీసి పక్కన పెట్టండి వాళ్ళకు కూడా. బార్కింగ్ పేరెంట్స్, బెగ్గింగ్ పేరెంట్స్. మరో రకం పేరెంట్స్ ఉంటారు. వీళ్ళు ఎవరంటే బార్గెయినింగ్ పేరెంట్స్. వీళ్ళంతా బేరమే. నువ్వు బాగా చదువుకోరా, సైకిల్ కొంటాను, ఈ సంవత్సరం పాస్ అయ్యావనుకో నీకు చైన్ కొనేస్తాను, నువ్వు బాగా చదివావనుకో నీకు ఫ్రాక్ వేస్తాను. ఏంటిది? వాళ్ళు చదువుకోవాలి, మా భవిష్యత్తును కట్టుకోవాలని చదువుకోవట్లా. అమ్మ బేరం పెట్టిందిగా, నాన్న బేరం పెట్టాడుగా. బేరాలాడే తల్లిదండ్రులు ఉంటాయి. వీళ్ళు మంచి తల్లిదండ్రులు కాదు. ఇంకో విషయం చెప్తాను వినండి. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? ఏమండి బార్కింగ్ పేరెంట్స్, బెగ్గింగ్ పేరెంట్స్, తర్వాత బార్గెనింగ్ పేరెంట్స్. నాలుగో రకం పేరెంట్స్ ఉంటారు. వీరెవరనంటే బోస్టింగ్ పేరెంట్స్. ఊరికే పిల్లల్ని మెచ్చేసుకుంటారు. మా పిల్ల ఎంత బాగా ఏమండి చదివేస్తుందో, మా పిల్లాడికి ఎంత మంచి ర్యాంకులు వచ్చేస్తాయి. పొగడండి మీ పిల్లల్ని, రహస్యంగా పొగడండి, అందరి ముందు తిట్టండి, బాగుపడతారు వాళ్ళు. మనకేం దౌర్భాగ్యము కానీ ఉల్టా చేసాం. అందరి ముందు పొగిడేస్తాం, మా పిల్ల అంతా, మా కొడుకు అంతా, వాడు చదువు ఇంత చదవచ్చు, వాడికి అన్నీ రావచ్చు. అందరి ముందు అభినందించొద్దు, రహస్యంగా అభినందించు. ఏమన్నా అందరి ముందు క్రమశిక్షణ చేయి, అప్పుడు బాగుపడతారు. కొంతమందికి చిట్కాలు తెలియక వాళ్ళ పిల్లలు తెగ పొగిడేస్తుంటే వాడు భుజాలు గజాలు అయిపోయి వాడు తర్వాత నెత్తికి కూర్చొని మనల్ని ఏడిపిస్తూ ఉంటాడు. బోస్టింగ్ పేరెంట్స్ మంచి పేరెంట్స్ కాదు. ఇంకో రకం పేరెంట్స్ ఉంటారు. వీరు బీటింగ్ పేరెంట్స్. కొట్టడమే కొట్టడం. బైబిల్ కూడా కొట్టమంది, కొట్టదని చెప్పలేదు. దేంతో కొట్టమంది? చీపురు కట్టతోనా? ఏమండి కొట్టమంది బైబిల్, చీపురు కట్టతో కొట్టమంది. ఎవరో మహాతల్లి ఒక పిల్ల కన్ను పోతేను, ఆ పిల్ల కన్ను పోవడానికి కారణం ఏంటో చెప్తుంటే ఆ తల్లి కోపం వచ్చిందని చీపురు కట్టతో ముఖం మీద కొట్టింది. ఒక చీపురు పిల్ల ఇరిగిపోయి అది కంటి గుడ్డు గుచ్చితే ఆ పిల్ల కన్ను పోయింది. నీ పిల్లని క్రమశిక్షణ చేయడానికి నువ్వు కంటి ఏమంటే చీపురు కట్టతో కొట్టావు, కన్ను పోయింది. నువ్వు కన్ను మళ్ళీ తిరిగిస్తావా తల్లివి? నీ కూతురు కళ్ళు పోగొట్టిన దుర్మార్గురాలమైన తల్లివి అన్నమాట. కొట్టమంది బైబిల్. దేంతో? బెత్తంతో. ఎక్కడ కొట్టాలి? మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కొట్టద్దు. వెనకాల దేవుడు 2 మాంసం ముద్దలు పెట్టాడు. ఇక్కడ ఏమండి ఎత్తుగా 2 మాంసం ముద్దలు పెట్టాడు. దాని మీద కొట్టండి, సుర్రమంటదు, నొప్పి ఎక్కువ ఉంటుంది అక్కడ కొడితే. రెండవది నొప్పి కూడా వేగమే తగ్గుద్ది, గాయమైన వేగం తగ్గుద్ది, ఆ తట్టు త్వరగా తగ్గిపోద్ది. ఏమంటే వెనకాల దేవుడు ఈ మాంసం ముద్దలు 2 ఎక్కువ ఎందుకు పెట్టాడంటే అక్కడ తల్లిదండ్రులు కొట్టుకుంటారని. నువ్వు అక్కడ కొట్టడం మానేసి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటే ఎట్లా? ఒక చిన్న క్లిప్పింగ్ చూశాను, భలే బాధ అనిపించిందండి చూసినప్పుడు. ఏమంటే ఒక ఆయన కొత్త కారు కొనుక్కున్నాడు. ఏమంటే కొనుక్కున్న తర్వాత కొంచెం వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, తీయలేదు. ఒక 3 రోజులు ఏమంటే వెహికల్ తీయలేదు. తర్వాత వర్షం తగ్గింది, తుఫాను తగ్గింది. ఇప్పుడు వెహికల్ శుభ్రం చేసుకుని డ్రైవ్ చేసుకుని పోదామని అతని కారు కొంచెం శుభ్రం చేసుకుంటున్నాడు, తుడుస్తున్నాడు. వాళ్ళ నాన్న కారు తుడుస్తుంటే చిన్నపిల్లాడు, వాడు 3వ తరగతి చదువుతున్న పిల్లాడు, వాడికి కారుకి ఏదో చేయాలనిపించిందేమో, వాడు ఒక మేకు పట్టుకొని కారు మీద గీతలు గీస్తున్నాడు. నాన్నది చూసి వాడు చేసిన పని ఏంటనంటే, వీడు మేకుతో గీతలు గీస్తున్నాడు, పెయింటింగ్ పోతుంది, కొత్త కారు అని చెప్పి అతని దగ్గర అందుబాటులో సుత్తుంటే సుట్టు నిసిరాడు. అది వచ్చి కాస్త వాడు మండ మీద తగిలింది, రక్తం కారుతా ఉంది. సరే వాడు మేకు పడేశాడు. నాయన అమ్మ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. డాక్టర్ అన్నాడు, ఇక్కడ ఎరగడమే కాకుండా నర్వస్ కూడా కట్ అయినాయండి, చాలా పెద్ద ఇంజ్యూర్ అయ్యింది, ఇక్కడతో చెయ్యి కట్ చేయి, యాంపిటేషన్ చేయకపోతే చెయ్యి కుళ్ళిపోతుంది, చెయ్యి కట్ చేస్తానన్నాడు డాక్టర్. ఏం చెప్పుకోవడానికి లేక కట్ చేయమన్నారు తల్లిదండ్రులు. మొత్తానికి కట్ చేశారు, మొండి చేయి అయిపోయింది. చదువుకోవడానికి రాసుకోవడానిక చెయ్యి పని చేయదు, ఈ చేత్తో తినడానిక చెయ్యి పని చేయదు. మొత్తానికి హాస్పిటల్లో ఉండి వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత మిత్రులారా, సరే నాన్న అబ్బాయిని
ఎవరిని పడుకోబెట్టాడు. ఇంతకీ నేను కారు శుభ్రం చేస్తుంటే వీడు మేకుతో ఏమి రాశాడబ్బా ఈ కొత్త కారు మీద చూద్దామని మళ్ళీ అంతా తుడిచేసరికి ప్రియులారా, ఈ 15 రోజుల మట్టి పేరుకుపోయిందేమో, తుడిచేసరికి వాడు రాసిన మాటలు ఇలా కనబడ్డాయి. ఐ లవ్ మై డాడ్ అని రాసుకున్నాడు. ఐ లవ్ మై డాడ్. కొత్త కారు తెచ్చి నన్ను సంతోషపెట్టిన మా నాన్న నేను ప్రేమిస్తున్నానని నాన్న మీద ప్రేమను వ్యక్తపరచడానికి ఐ లవ్ మై డాడ్ అని రాసుకుంటే, కొడుకుని పెద్ద ఏదో దండించేద్దామని సుత్తితో కొట్టి వాడి చెయ్యిని మొండు చేసినావు నువ్వు. ఈరోజు చాలామంది పేరెంట్స్ పిల్లల యొక్క ప్రియులారా ప్రేమను అర్థం చేసుకోక, వారి మనోభావాలు అర్థం చేసుకోక ఇవన్నీ మేలుకు బదులుగా కీడు కలిగిస్తే వాళ్ళు బీటింగ్ పేరెంట్స్. ఈ 5 రకాల పేరెంట్స్ మంచి తల్లిదండ్రులు కాదు. వాళ్ళిద్దరికీ చెప్తున్నాను, మీరు 5 రకాల తల్లిదండ్రులు కావద్దు. బార్కింగ్ పేరెంట్స్, బెగ్గింగ్ పేరెంట్స్, తర్వాత బార్గెనింగ్ పేరెంట్స్, బోస్టింగ్ పేరెంట్స్, చివరిగా బీటింగ్ పేరెంట్స్. ఈ 5 రకాల తల్లిదండ్రులు మంచోళ్ళు కాదు. బ్లెస్సెడ్ పేరెంట్స్, పిల్లల కొరకు దేవుని దగ్గర ఏడ్చే తల్లిదండ్రులు, సంఘానికి, సమాజానికి, మీ కుటుంబానికి ప్రయోజనకరమైన పిల్లలుగా మన పిల్లలను తయారు చేసే తల్లిదండ్రులు, వారు బ్లెస్సెడ్ పేరెంట్స్. ఆ 2 యవ్వన దంపతులు శ్రేష్ఠ తల్లిదండ్రులు, మీరు బ్లెస్సెడ్ పేరెంట్స్ అవ్వారని మనసారా కోరుతూ చివరికి ఒక ఉదాహరణ చెప్తాను. అమ్రాము యొకోబేదులకు పుట్టిన 3 పిల్లల్లో ఎవరు యూజ్లెస్ చెప్పండి నాకు? ఎవరు నిష్ప్రయోజకమైన పిల్లలయ్యారు చెప్పండి? పెద్ద కొడుకేమో ప్రధాన యాజకుడై సేవ చేశాడు. తరువాత కొడుకేమో విమోచకుడై 20 లక్షల మంది బానిసలకు విడుదల తెచ్చిన పిల్లగాడైనాడు. మరొక అమ్మాయి మంచి క్వైర్ లీడర్ అయింది. ఒక ప్రవక్తిలాగా పాటలు పాడి దేవుని ప్రజల్ని పాటలతో నడిపించింది. ఆ పిల్లలు 3 ప్రయోజకులైన పిల్లలయ్యారు. అందుకే వాళ్ళు ఫ్రూట్ఫుల్ పేరెంట్స్. కనుక శ్రేష్టను ఆ దిశగా మీ ఇద్దరు పెంచాలని కోరుతూ, ఒక మంచి భవిష్యత్తు పిల్ల కొరకు ఇవ్వాలని. ఏమండి, మీరు ఆస్తి కూరుస్తారా? అన్యులు కూరుస్తున్నారు. మంచి విద్యను ఇస్తారా? అన్యులు ఇస్తున్నారు. మంచి క్లోతింగ్ ఇస్తున్నారా? అన్యులు ఇస్తారు. మంచి ఫుడ్ ఆ పిల్లకి ఇస్తారా? అన్యులు ఇస్తున్నారు. అన్యులు ఇవ్వలేనిది మీరు మాత్రం ఇవ్వగలిగింది దేవుని వాక్యం, దేవునికి చెయ్యు ప్రార్థన, దేవునితో సావాసం, దేవునికి సమర్పించుకున్న అలవాట్లు. అది క్రిస్టియన్ పేరెంట్స్ మాత్రమే వారి పిల్లలకి ఇవ్వగలరు. అటువంటి మీ బిడ్డకిచ్చి ప్రయోజకరాలుగా చేయాలని ఆ తల్లిదండ్రులను కోరుతూ, ఇక్కడ చేరి వచ్చిన తల్లిదండ్రులతో చెప్తున్నాను ఒక మాట. మీ పిల్లలను సరిగా అర్థం చేసుకోవడం వచ్చిందా? మీ పిల్లలు మీకు బహుమానమేనా? మీ పిల్లలు మీకు భాగ్యమేనా? మీ పిల్లలు మీకు బాణాలేనా? మీ పిల్లలకి మీరు భవిష్యత్తేనా? మరి మీ పిల్లలు దేవుడిచ్చిన బహుమానం అని అనుకుంటే, ఇప్పుడు జాన్ హైడే గారు ఒక పెన్ ఇచ్చారనుకోండి బహుమానంగా, థ్యాంక్స్ చెప్పి చక్కగా వాడుకుంటే పెన్నను కాదు నేను గౌరవించింది, పెన్ను ఇచ్చిన అయ్యగారిని నేను గౌరవించినట్లు. ఏమిచ్చారు సార్? పెన్ను, గొప్ప పెన్నని నేను కింద పడేశాను అనుకోండి, పెన్నను కాదు నేను ఇన్సల్ట్ చేసింది, నేను హైడయ్య గారిని నేను ఇన్సల్ట్ చేసినట్టు లెక్క. ఈరోజు దేవుడిచ్చిన పిల్లల్ని ఏమనుకోకపోతే చెప్పని మీరు చేసే పాపం ఎలాగుంటుందో, మీకు పిల్లలు చెప్పిన మాట విన్నప్పుడు కోపం రాగానే ఏమండి ఎమోషన్స్ కంట్రోల్ చేయలేక కొంతమంది క్రిస్టియన్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఎలా పిలవటం విన్నాను నేను. ఒసే పంది అట. ఏంటమ్మా? దేవుడిచ్చిన బహుమానాన్ని నువ్వు పెట్టే పేరు పందిన? ఒరే దున్నపోత అని పిలుస్తారు. దేవుడిచ్చిన బహుమానానికి నువ్వు పెట్టే పేరు దున్నపోత. అరే, నేనిచ్చిన బహుమానాన్ని నువ్వు ఇన్సాల్ట్ చేసినప్పుడు మీరు నన్నే కదా ఇన్సాల్ట్ చేస్తున్నారు అన్నది దేవుని మాట. కనుక దేవుడిచ్చిన పిల్లల్ని భాగ్యముగా ఎంచండి, భద్రపరచండి, బహుమానంగా ఎంచండి, ప్రదర్శించండి, బాణముగా ఎంచండి, వాడుకోండి. దేవుని ధనస్సులో పెట్టి ఒలీవ మొక్కలా ఎంచండి. వాడిలో మీ భవిష్యత్తును చూసుకోండి. అప్పుడు మంచి పేరెంట్స్ అవుతాం. శ్రేష్ఠ విషయంలో తల్లిదండ్రులు ఇద్దరు అట్లా అవ్వాలని కోరుతూ, మరి కుటుంబంగా నూతన విజయం పొందారు, నూతన దినం పొందారు, నూతన హృదయం కలిగి ఉన్నారు, నూతన ఆనందం దేవుడు మీకు ఇచ్చాడు. అందును బట్టి స్తుతిస్తూ శ్రేష్ఠ విషయమై స్తుతులు చెల్లించి ముందున్న రోజులు తనకు మంచి రోజులు కావాలని ఆశిస్తూ సేవకునిగా మరి ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని బట్టి వారి కొరకు ప్రార్థిస్తూ ఆ కుటుంబం దేవుళ్ళ వర్ధిల్లి 10 మందికి ప్రయోజకులు కావాలని మనసారా కోరుతూ నా మాటలు ముగిస్తూ నాకు అవకాశం ఇచ్చిన జాన్ హైడయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.
దైవజనులు పాస్టర్ పిఎస్ ఫామ్ గారు ఇంతవరకు కూడా చాలా అద్భుతమైన సందేశము రైట్ పేరెంటింగ్ గురించి, మరి బిడ్డలను ఏ విధంగా తల్లిదండ్రులు పెంచాలి అనేది చాలా చక్కటి వాక్యపు విశ్లేషణతో మనతో పంచుకునే విధమును బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమానికి మనం వెళదాం. దయచేసి మరి కేక్ని అరేంజ్ చేయవలసింది కోరుతున్నాము. కుటుంబ సభ్యులు కూడా మరి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ